మిత్రులారా, ఇప్పుడు 16వ శ్లోకంలోకి మనం ప్రవేశించి చెప్పుకుందామండి. 15వ శ్లోకంలో ఏం చెప్పారు? ముందు శ్లోకంలో బ్రహ్మదేవుడేమో మా నుదుట దైన్యాన్ని రాశాడు, నీ ధ్యాన విముఖతనేమో దురాశని ఇవన్నిటినీ కలిగించాడు. కాబట్టి నువ్వు మమ్మల్ని బంధుజరల్లో బంధుత్వంతో దీనరాజ్యాన రక్షకుడివి కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు. ఇక్కడేమంటున్నారు? బ్రహ్మదేవుడు రాసాడు మా నుదుటం దైన్యం మంచిదేలే, నువ్వేమో మాత్రం కోపంతో ఆల్రెడీ అతడు 5వ తలని ఖండించావు, అయిందేదో అయిపోయింది, అంతేగాని ఇప్పుడు మిగిలిన 4 తలని మాత్రం ఛేదించీకు. ఎందుకు అంటే నువ్వు సంరక్షకుడికైన నీ దయకు పాత్రుడవ్వాలని బ్రహ్మదేవుడు అలా మా నుదుటనేమో దైన్యరేఖలు రాసేసాడు. సో బ్రహ్మని దీర్ఘాయుష్యుగానే ఉండని అని బతిమాలుతున్నారండి. సాక్షాత్తు బ్రహ్మదేవుడికి ఇతని రికమెండేషన్ అవసరమా అండి? అదేదో చమత్కారంగా ఉంది. చదువుదాం ఈ శ్లోకాన్ని. విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఇక్కడ విశద అంటే నిర్మల స్వరూపుడైన వాడా ఎవరు? ఓ శివ, శివ ఓ ఈశ్వర. ఏమన్నాడు? విరించి అంటే ఎవరండి? బ్రహ్మదేవుడు. దీర్ఘాయు, దీర్ఘమైన ఆయుర్దాయం కలవాడు, చిరంజీవి భవతు ఆగుగాక. ఎందుకుట? తత్పరశిర చతుష్కం, తత్ అతని యొక్క పర ఇతరములైన శిరశ్చతుష్కంను. యాక్చువల్లీ బ్రహ్మకు 5 తలలు ఉండివ్వండి. అందులో దక్షాధ్వర ధ్వంస సమయంలో శివుడు ఒక తలను ఖండించేట, మిగిలిన 4 తలను సంరక్ష్యం బాగుగా రక్షింపదగినవి సహా ఆ బ్రహ్మ భువి భూలోకమునందు, భూలోకాన్ని వసించే నాలాంటి వారి లలాటాలి అందు అంటే నుదుటి అందు దైన్యం దీనత్వమును లిఖితవాన్ ఖలు రాసాడు కదా. అందువల్ల విచారము కోవా కహ ప్లస్ వా ఏముంది? ఏమి లేదు. దీనులను అవన రక్షించడం యందు పరహ ఆసక్తి గల తే నీ యొక్క కటాక్ష వ్యాపార అంటే కటగంటి చూపుల యొక్క ప్రసారము స్వయం ప్లస్ అపి తనంతట తానే కృపయా దయతో మాం నన్ను పాతి రక్షిస్తోంది. అంటే ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఓ ఈశ్వర, బ్రహ్మకి ఇంకా 4 తలలే మిగిలే, ఆ 4 తలని మాత్రం నువ్వు త్రుంచీకు. ఎందుకు అంటే బ్రహ్మ మా నుదిటిన దీనత్వాన్ని రాసి దాని ద్వారా నీ కృపా కటాక్షాలకు పాత్రుల్ని చేశాడు. కాబట్టి ఒక విధంగా అతడు మాకు మేలే చేశాడు అని శంకర్లు ఈశ్వరులకి విన్నవిస్తున్నారండి. ఓకే, సో అదే కిందటి శ్లోకంలో ఏమన్నారు? ఈశ్వరుడు తన నుదుటి రాతను చెరిపివేయమని ఈశ్వరుడిని ఏమని ప్రార్థించారండి? తన నుదుటి రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాతను చెరిపివేయమని కోరాడు. వేరేజ్ ఈ శ్లోకంలో మాత్రం ఒక విధంగా బ్రహ్మ మాకు మంచి మేలు చేశాడండి. ఎందుకంటే నువ్వు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తావు, నీ కృపా కటాక్షాలకి మమ్మల్ని పాత్రుల్ని చేశాడు. అంటే బ్రహ్మదేవుడు మా వంటి వారికి అపకారం చెయ్యబోయి ఉపకారమే చేసాడు సుమా. ఏ విధంగా అంటే ఈ మా ఫాలభాగాలపై దీనతను రాయడం మూలాన అందుకోసం అతని తాలూకు 4 తలల్ని మాత్రం ఒక తలని తుంపేసావు కదా. ఇలాగ 5 తలలు ఉంటే ఒక తలని తుంపేసావు. కాబట్టి ఈ 4 తలల్ని మాత్రం నువ్వు ఏమీ చెయ్యకు అని
ఈ రికమెండ్ చేస్తున్నారండి. బ్రహ్మదేవుడి తాలూకు తలను నరకద్దని ఇతను ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. చాలా బాగుంది కదా. ఎందుకు అంటే లేకపోతే ఒక్కవేళ బ్రహ్మదేవుడు కానీ దీనత్వం రాయకపోతే ఈశ్వరుడి యొక్క కడగంటి చూపు మనపై ఎలా ప్రసరిస్తుందండి? డెఫినెట్గా ప్రసరించేది కాదు కదా. అందుకే మనం దీనులం, మనలాంటి దీనులు రక్షించడానికి ఈశ్వరుడు పెద్దగా శ్రమ పడక్కర్లేదండి. కొద్దిగా అతని కృపా కటాక్షాన్ని మనపై ప్రసరింపజేస్తే చాలండి. అంతే. బికాజ్ ఎందుకు అంటే అతడు ఈశ్వరుని చూపు ఎంతసేపు దీనావనపరమైందండి. దీనులను రక్షించడంలో అతనికి ఉన్న శక్తి అంత కాదు. సో ఒక విధంగా బ్రహ్మ మన నుదుటిన దీనత్వం రాయడం మంచిదే, మనకి ఈశ్వర కృపా కటాక్షం లభిస్తుంది. కాబట్టి మేమైతే బ్రహ్మరాతకి ఏం విచారించటం లేదు సుమా. అతని 4 తలని ఓ ఈశ్వర ఏమీ చెయ్యకు, అలాగే ఉంటే మా నుదుటన అతడు దీనత్వం రాస్తూ ఉంటాడు, అప్పుడు నీ కృప మాకు లభిస్తూ ఉంటుంది అని ఎంతో చమత్కారంగా ఈ శ్లోకంలో చెప్పారండి. చాలా బాగుంది కదా. ఈశ్వరుడి కృపా కటాక్షాలు ఎలా ఉంటాయో చూడండి. ఈశ్వరుడు దీనుల్ని రక్షించడంలో అతనికి వీళ్ళు శత్రువులా వాళ్ళు మిత్రులా ఇలాంటి భేదాలు ఏమీ లేవండి. ఎందుకు అంటే మనం అందుకే చూడండి, భగవంతుడి ప్రతిరూపాలే కదా సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, అగ్ని, వాయువు, ఇవన్నీ మనకి ఎంత ఉపకారాన్నో చేస్తున్నారు కదండి. కదా, అవునా కదా? ఇప్పుడు సూర్యుడి వల్ల మనకి ఏంటి లభిస్తోంది చెప్పండి? ఎండ లభిస్తోంది, వెలుగు లభిస్తోంది. ఇవి అదే వేరే సూర్యుడు కాదు, మీరు కొన్ని కోట్ల థౌజండ్స్ వాడు కాదు, మల్టీ-1000 అంత ఎలక్ట్రిసిటీ పెట్టి బల్బ్స్ పెట్టినా కూడా మీకు అంతటి వెలుగు ఎండ మీకు ఎక్కడ లభిస్తుందండి? దొరకదు. అలాగే మీరు ఎన్ని కూలర్స్, ఎన్ని ఎయిర్ కండిషన్లు పెట్టుకోండి, అయినా చంద్రుడు మనకిచ్చి చల్లదనం మనకి దొరుకుతుందా? దొరకదు. అంతేకాదు చంద్రుడు ఆ విధంగా మనల్ని మన పంటల్ని కూడా కాపాడుతున్నాడండి. ఇంకా అగ్ని ఉన్నాడు అనుకోండి, మనకి వేడినిచ్చి పదార్థాలన్నీ వంటలు చేసుకోవడానికి, వండుకోవడానికి సహాయపడుతున్నాడు. ఇంకా వాయుదేవుడు ఉన్నాడు అనుకోండి, చల్లని గాలిని ఇస్తున్నాడు. మీరు ఎంత ఫ్యాన్లు వేసుకోండి, మీకు న్యాచురల్గా వచ్చి ఎయిర్తో మీరు ఎంతో సౌఖ్యాన్ని అనుభవిస్తారండి. ఎన్ని ఫ్యాన్స్ పెట్టుకోండి, ఎంత ఇదైనా సరే మనకి ఆ సౌఖ్యం దొరకదు. అలాగే మేఘాలు చూడండి, మేఘాలేమో వర్షించి మనకేమో మంచి తాగడానికి మంచినీటిని, నెక్స్ట్ పొలాలు పంటలు పండడానికి, పంటలు పండించడానికి సాగునీటిని, ఇవన్నీ వేటి మూలానండి? వర్షాలు పడ్డం మూలానే. వర్షం లేదనుకోండి డ్రాట్ వచ్చి కరువు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నదుల్ని తీసుకోండి, అవి చాలా దయతో ఎంతో మన మీద చాలా అభిమానంతో నీటిని అందిస్తాయండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? దేవుడి యొక్క ప్రతిరూపాలండి ఇవన్నీను. అంటే దేవుడి కృపాకటాక్ష వీక్షణానికి ఇవే సాక్ష్యం అన్నమాట. దేవుడు ఎంత మన మీద కృప చూపెట్టినాడు అంటే డైరెక్ట్గా పరమశివుడు మనకి ప్రత్యక్షం అవడండి, ఈ విధమైన రూపంలో మనకి సాయం చేస్తున్నాడు. ఏమి ఇచ్చి మనం ఈ ప్రకృతి దేవతలన్నిటికీ రుణం తీర్చుకోగలం చెప్పండి? ఎంత కృతజ్ఞతాభావం ఉండాలండి. ఉంటే తప్ప వాటికి మనం రుణం తీర్చుకోవడం అన్న పదం అసలు క్వశ్చనే లేదు. అందుకే ఒక నమస్కారం ఒక్కటే మనం తీర్చుకుని కృతజ్ఞతాభావం అన్నమాట, అంతే. సో ఈ భగవంతుడి తాలూకు ఈ రూపాలండి, సూర్యచంద్రాదులు, ఈ మొత్తం పంచభూతాలు, వీటన్నిటికీ కృప ఏ విధంగా ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు, అది నిజమే కదండి. కాబట్టి
ఈశ్వడి తాలూకు కృప కానీ మనకు లభిస్తే ఇంకా బ్రహ్మరాత ఎలా ఉండనండి. మన్నది ఏమీ చేయలేదండి. భగవంతుడు ప్రసన్నుడైతే చాలండి. అతని కృపకి మనం ఎదురుకుండా, అంటే ఇప్పుడు సూర్యుడు ఎదురుకుండా నిలబడ్డాం అనుకోండి, మన మీద ఎండ వెలుగు పడుతుందా లేదా? అలాగే దేవుడు కానీ మనకి దేవుడికి అభిముఖులు అయితే సమస్త దుఃఖాలు నశిస్తాయి. అతని కృపా కటాక్షలకు తప్పకుండా మనం పాత్రలో అవుతామండి. కాబట్టి మనం నిరంతరం ఈశ్వర ధ్యానంలో ఉండి ఈశ్వరుడు ఎదురుకుండా నిలబడి 2 చేతులు ఎత్తి కృతజ్ఞతాభావంతో నమస్కారమైనా మనం చెయ్యాలండి. చెయ్యడం అన్నది మన బాధ్యత.